మీరు చదివినటువంటి ఏ లేఖనాలైనా లేదంటే ఏ చరిత్రలోనైనా ఈ భూమి నాశనం అయినట్టు ఎప్పుడన్నా చదివారా? భూమి నాశనం అవడం అంటే మీ ఉద్దేశం? అంటే మనుషులంతా చనిపోయి ఇంకా అంతా మట్టిలాగా అయిపోయి తర్వాత సరే, నేను దాని గురించి మాట్లాడుతుంది ఒకసారి కంక్లూజన్ ఇచ్చి తర్వాత మాట్లాడుతుంది గురించి. తర్వాత అయితే దాని కంక్లూజన్ ఇచ్చేసారు సార్. మధ్యలో అడ్డం చదువుతున్నారు మీరు, ప్రతిసారి మధ్యలో అడ్డం చదువుతున్నారు. నన్ను ఏమన్నా ఇట్లా నన్ను కంప్లీట్ చేయనండి, మీరేం బాధపడబాగండి. చిచి నేను ఎందుకు నేను ఉన్నదన్నట్టే చెబుతున్నా, వ్యక్తికి బాధ ఎందుకు ఉంటుంది? మీరు బాధపడబాగండి. సరే, ఇక్కడ నేను పరిశోధించినంత వరకు, నేనే కాదు ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అవన్నీ కూడా నేను చూసిన తర్వాత, ఇంకా నేను కొన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద కొన్ని బుక్స్ కూడా నేను చదివాను, హిస్టరీ బుక్స్ కూడా కొంతమంది స్కాలర్స్ రాసి. ఇవన్నీ నేను చూసిన తర్వాత ఎక్కడా కూడా ఈ లాంగ్వేజ్లో ఎక్కడా కూడా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఏదన్నా కానీ, ఇప్పుడు బ్రహ్మీ లిపి కానీ, తర్వాత శారదా లిపి కానీ, సాంస్క్రిట్ కానీ, ఇట్లాంటి దేవనాగరి కానీ ఏది కూడా మన పూర్వీకులైనటువంటి ఇండియాలో మన పూర్వీకులు సింధు నాగరిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఆ లాంగ్వేజ్ వాడలేదు, ఆ లిపిని వాడలేదు. ఓకే.